ఏళ్ల తర్వాత జరుగుతున్నది కదా, చరిత్రలో నిలబడిపోవడం కోసం అని. అందుకని ఈయన పంపేశారు. అది నువ్వు చరిత్రలో నిలబడాలంటే నీ స్తూపం పెట్టుకో, నీ గురించి నువ్వు నీ కొంప దగ్గర పెట్టుకో. నా ఇంటి మీద ఇప్పుడు చరిత్రలో ఆ రోజున రాసినటువంటి బాబర్లు అక్బర్ల పేర్లే తీసేద్దాం అనుకుంటున్నాను. అవును. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పేరు నా ఇంటి చరిత్రలో రాస్తానని నేను ఎందుకు ఒప్పుకుంటాను? అంతే కదా. ఇది సహజంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అయితే భూమి యజమానులు ఎంతమంది, రెండవది ఇది ఎంతమందిని టచ్ చేస్తుంది. సగటు ఏది ఒక పల్లె ప్రాంతానికి సంబంధించిన అది ఆ బొమ్మ వేయడం చిరాకు పడతాడు ఖచ్చితంగా, నో డౌట్. కానీ తన భూమి ఎవడో లాక్కుంటాడని నమ్మరు. ఏదో భూమి లాక్కుని తెల్ల కాగితాలు ఇస్తారు, అవి ఎవడో నమ్మరు. అవి నమ్మరు, అవి వాళ్ళకి తెలుసు అది ఎట్లా ఉంటుంది అనేది. నా భూమి ఏనా కొడుకు వచ్చి తీసుకుంటాడు అంటారు. కాబట్టి అది నమ్మరు. అదేదన్నా గనక ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా చేసి ఉంటే అట్లాగా అది కాస్త ఎక్స్పోజ్ అయ్యి ఉండేది. అట్లా జరగల. అంటే తెలుగుదేశం సింపథైజర్ నమ్ముతాడు, జనసేన సింపథైజర్ నమ్ముతాడు, వైసీపీ సింపథైజర్ నమ్మి అటుకెళ్ళడు. కాకపోతే వైసీపీ సింపథైజర్ కూడా ఈ బొమ్మ విషయంలో మాత్రం చిరాకు పడ్డాడు. రాజకీయంగా వీళ్ళకి వాడుకోవడానికి అయితే ఒక మెయిన్ ఆయుధం అయ్యింది, ఒక అస్త్రం అయ్యింది. అంటే ప్రచారపు దురద తెచ్చిన సమస్య అది.